స్టార్ సమంత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న సమంత ఇప్పుడు డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఘన వార్త సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవి ఆలయంలో అంగీకారంతో జరిగినట్లు తెలుస్తోంది. వీరి వివాహానికి అతి తక్కువ మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. సోషల్ మీడియాలో గత 2 రోజులుగా చక్కర్లు కొడుతున్న రూమర్స్ నిజమై తాజాగా ఈ వివాహం ద్వారా అందుకు నిజానికి బలం చేకూరింది. వివాహ వేడుకలో సమంత ఎరుపు రంగు చీరలో అందంగా కాంతి రాశి చేసింది. పెళ్లి కార్యక్రమానికి దాదాపు 30 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారని, ఘనమైన సౌకర్యవంతమైన వాతావరణంలో వేడుకలు జరిగాయన్నది సమాచారం. ఈ క్రమంలో రాజ్ నిడిమోరు మాజీ భార్య షామిలీదేవ్ ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్టు కూడా వార్తలకు బలం చేకూర్చింది. తన పోస్టులో తెగించిన వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తారని ఆమె పేర్కొన్నారు. రాజ్ నిడిమోరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి చదువుకున్నారు. డైరెక్టర్, స్క్రీన్ రైటర్, నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో శ్యామలీదేవిని వివాహం చేసుకున్న ఆయన 2022లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ రాజ్ నిడిమోరు, సమంత మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడి కొంతకాలంగా డేటింగ్ తర్వాత వివాహానికి అడుగుపెట్టారు. సమంత ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 2017లో నాగ చైతన్యతో వివాహం చేసుకున్న ఈ స్టార్ హీరోయిన్ అప్పుడు హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అత్యంత వైభవంగా వివాహ వేడుకను జరిపారు. అయితే 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం ద్వారా ఆ వైవాహిక జీవితం ముగిసింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న సమంత ఇప్పుడు రాజ్ నిడిమోరుతో రెండో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ వివాహం టాలీవుడ్లో పెద్ద చర్చకు కారణమై అభిమానులు, నెటిజన్లలో హర్షాన్ని రేకెత్తించింది. గత కొన్ని రోజుల్లో సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు చక్కర్లు కొట్టగా ఫ్యాన్స్, మీడియా కోసం ఇది పెద్ద సంచలనంగా మారింది. ఇప్పటికే కొంతమంది మీడియా వర్గాలు వివాహ వేడుకలోని ఫోటోలు, సమంత ప్రత్యేక చీర లుక్ను అభిమానులతో పంచుకున్నారు. రాజ్ నిడిమోరు, సమంత ఈ కొత్త వివాహంతో కొత్త అధ్యాయం ప్రారంభించగా భవిష్యత్తులో ఈ జంట సినిమాలు, సోషల్ కార్యక్రమాల ద్వారా కూడా పబ్లిక్ ఫోకస్లో నిలవనున్నారని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.